ప్రవీణ్ పగడాల గారిని భయంకరంగా ఆయన మీద బెదిరింపులు అవన్నీ కూడా చేశారు. అయినా ఆయన దేనికి భయపడలా. ఆయన బెదిరింపు కాల్స్ వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి, ఆయన చాలా చాలా బెదిరింపులు ఎదుర్కొన్నా ఆయన ఏమనుకున్నాడు మనసులో, లేదు నేను సువార్త కొరకే ఏర్పరచబడ్డా, పిలువబడ్డా, ఆ పని చేయుట నా విధి, కాబట్టి నా పరుగు నేను తప్పకుండా పరుగెత్తాలి, నాకు ఇచ్చిన సువార్తను నేను తుదముట్టించాలి అనే ఉద్దేశంతో ఆయన ఎక్కడా ఆగలే. లేదా అంతరాత్రి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? అంతరాత్రి దేని కొరకు వెళ్ళాడా ఆయన? బిడ్లారా, ఒక మంచి మాట చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. సరే, వార్తలు రకరకాలుగా వస్తున్నాయి, ఓరో రకంగా దాన్ని వివాదాస్పందం చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే 4 రోజులల్లా ఆ టాపిక్ను మూసేయాలని గవర్నమెంట్ పెద్ద ఎత్తున రకరకాల టాపిక్లు, రకరకాల వార్తలు పుట్టించి సోషల్ మీడియా ఉంది కాబట్టి దాని వేదిక అన్నీ చేస్తున్నారు. కానీ యథార్థ వాస్తవం ఏంటంటే ఆయన చంపబడ్డాడు దేవుని కొరకు. హల్లెలూయా. దాని విషయంలో ఫుల్ క్లారిటీ. కాకపోతే క్రిస్టియన్కి వాయిస్ లేదు కదా. క్రైస్తవులకు ఏం లేదు ఇప్పుడు, పెద్దగా వాయిస్ లేదు. జనం తక్కువ. జనం ఎక్కువ ఉంటే వాయిస్ ఎక్కువ ఉంటుంది, జనం తక్కువ ఉంటే వాయిస్ తక్కువ ఉంటుంది. మన వాయిస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనల్ని అణిచివేయడానికి ప్రయత్నం, అంతే. ఓపెన్గా చెప్పాలంటే ఒక గుడి పూజారికి కనుక చిన్న దాడి జరిగితే సీఎంఏ మాట్లాడింది. పోయి మన తెలంగాణ సీఎం ఫోన్ చేసి మాట్లాడిండు, సార్ మీరు బాగానే ఉన్నారా, ఏం పర్లేదా, మీకైనా సమస్య ఉంటే చెప్పండి, మేమున్నాం, మీకు తోడుగా మేమున్నాం, భయపడొద్దు మీరు. అది మన విషయంలో కొత్త ఎవరు మాట్లాడతారు అట్లా? అసలు సర్పంచ్ స్పందిస్తాడా? సీఎం దగ్గరికి ఎందుకు? కానీ కొంచెం మన వాయిస్ తక్కువ, మన మెజారిటీ తక్కువ. కానీ ఒక్క మాట చెప్తున్నా, పరలోకం మాత్రం ఆయన్ని ఎంత ప్రేమతో ఆహ్వానించిందో. ఆమేన్, హల్లెలూయా. స్టెఫెనును ఎవరు ఆహ్వానించారు పరలోకానికి? చెప్పాలా? ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి వ్యక్తి లేచి నిలవబడి, ఆమేన్, హల్లెలూయా, స్టెఫెన్ వెల్కమ్ టు హెవెన్ అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడండి? రా పరలోకానికి అని పిలిచి తీసుకెళ్ళాడు ఆయనే. నేను అనుకుంటున్న దేవదూతలు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ ప్రవీణ్ గారిని అలా మంచి స్వాగతం పలుకుతూ సాధారణంగా ఆ పరలోకానికి మహిమతో దేవదూతల మధ్య అలా తీసుకొని వెళ్ళాడు పరలోకానికి. స్తోత్రం, హల్లెలూయా. ఇంతకంటే గొప్పది ఇంకేముంటుంది చెప్పండి? భాగ్యం ఏం పర్లా. అలాంటి మరణమే వస్తే మనం భాగ్యవంతులమే. హల్లెలూయా. పిచ్చోళ్ళు ఏదో మాట్లాడుతాను కానీ అసలు క్రైస్తవ్యానికి మరణం అంటే ఎన్నడూ భయం లేదు. అసలు మరణంలో పుట్టిందే చెప్పాలి. యేసయ్య చనిపోతేనే కదా పుట్టింది, ఇక సావుకు భయం ఎక్కడిది? హల్లెలూయా. మరణములో పుట్టిన క్రైస్తవ్యాన్ని మరణంతో చంపాలనుకుంటాను. అది ఎవరెవరు చేసేది తెలుసా? నెపోలియన్, హిట్లర్, చాలామంది ఉన్నారు ప్రబుద్ధులు. మన పేరేం పేరు? అదే ఈ నీరో చక్రవర్తి. అలాంటి వాళ్ళు చాలామంది, 1000 మందిని చంపిల్లు, ఒక్కరిద్దరిని కాదు. ఒక్కరిని చంపేసి సంకలు కొట్టుకుంటారు అందరికి. అయిపోయింది క్రైస్తవం. ఎవరు చెప్పిల్లండి? ఒక్క ప్రవీణ్ చచ్చిపోతే 1000 మంది ప్రవీణ్లు పుడతారు. అదే సువార్త మర్మం. ఆమేన్, హల్లెలూయా. వాస్తవం, సువార్త మర్మం అదే. ఒక స్టెఫెన్ చచ్చిపోతే అక్కడ ఎవరు పుట్టారు? పౌలు పుట్టాడు. పౌలు పుట్టాడా లేదా? పౌలు పుట్టాడు ఖచ్చితంగా. స్టెఫెన్ కంటే ఈ ప్రవీణ్ గారి కంటే ఇంకా ఎక్కువైనటువంటి విషయాలు మాట్లాడగలిగిన వ్యక్తిని దేవుడు లేపుతాడు మరలా. ఏం భయపడొద్దు, ఇది సత్యం. సత్యాన్ని ఆపడం ఎవడి వల్ల కాని పని.